బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీజేపీ నేత ఆర్ కృష్ణయ్య. సభకు ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని చెప్పారు. దేశంలో వ్యవస్థ మొత్తం అగ్రకులాల చేతిలో ఉందని, అందుకే బీసీలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పుడే బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తూనే చట్టబద్ధంగా అమలు చేస్తూ ఎన్నికలు జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య నిన్న మొన్న ఈరోజు పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఏంటిదంటే కోర్టుల కేసు ఉంది, ఎన్నికలు ఎప్పుడు జరపాలని దాని తుది నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పి చేస్తామంటే తుది నిర్ణయం చట్టబద్ధంగానే 42% అని చెప్పి కోర్టు కూడా మీరు చెప్పండి. అట్లా ఒక్క ఇంచ్ కూడా అటు ఇటు జరగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1 year నుంచి ఎన్నికలు ఆపారు, జీవో తీశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇంత జరిగినాక ఇంకా మళ్ళీ పార్టీ పరంగా పోతాము అంటే బీసీలకు ఏమొస్తాయి? కొన్ని జిల్లాలు 18% వస్తాయి, 20% రావు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 42% జరపాలి. ఇప్పటికే పలు జిల్లాల లోపల రోజు ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుతూ ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం లోపల చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ దిశగా న్యాయస్థానంలో కోర్టు కేసు ఉంది, దాని మీద ప్రభుత్వం బలమైన వాదన వినిపించాలి. అందులో భాగంగా ఈ నెల ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి ప్రధాన ఆదివారం నాడు ఇందిరా పార్క్ వద్ద న్యాయ సాధన దీక్ష జరుపుతున్నాము. ఆ దీక్షకు అందరూ పెద్దలందరూ పాల్గొంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో 42% అమలు చేయడానికి కృషి చేయాలి తప్ప డీవియేట్ కావద్దని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి